సూపర్ ఉంది. నిజంగా చాలా బాగుంది. నేను పెట్టిన 300 రూపీస్‌కి వర్త్ అనిపించింది. అదేనండి రీసెంట్‌గా నాంపల్లిలో 'రూమ్‌టా' సినిమాస్ ఓపెన్ అయింది. దాని గురించి చెప్తున్నా. కాకపోతే 'ప్రభాస్' గారి సినిమాని ఫస్ట్ డే 40 మందితో కలిసి చూస్తా అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా 'రాజాసాబ్' గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి? 'ప్రభాస్' గారు మీరు పెద్ద సినిమాలు చేసే మధ్యలో గ్యాప్ వస్తే రెస్ట్ తీసుకోండి. అంతేగాని ఇలాంటి ప్రయోగాలు మాత్రం అస్సలు చేయొద్దు. అలా చేయడం వల్ల 'అర్షద్ వర్షి' లాంటి యూజ్‌లెస్ కమెడియన్స్ చెప్పే మాటలే నిజమవుతాయి. ఇంకా సినిమా నాకెలా అనిపించిందంటే లాస్ట్ 30 మినిట్స్ తప్ప అంతగా ఏం నచ్చలేదు. కాన్సెప్ట్ బావుంది. కానీ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమడిక్ సినిమా. ఈ సినిమాలో కాన్సెప్ట్ బావుంది. ఇదే కాన్సెప్ట్‌తో ఒక నార్మల్ హీరోని పెట్టి 'మారుతి' స్టైల్‌లో తీసుంటే చాలా మంచి సినిమా అయ్యేది. సినిమా స్టార్ట్ అవ్వడం చాలా బాగా స్టార్ట్ చేశారు. ఇలా ఉంటే చాలు అనుకున్నా. కానీ తరువాత నుంచి మొదలైంది. నేను చూస్తున్నది తెలుగు సినిమానా, భోజ్‌పురి సినిమానా అస్సలు అర్థం కాలేదు. ఆ ఫైట్స్ ఏంటో, ఆ స్క్రీన్ ప్లే ఏంటో ఆ శివయ్యకే ఎరుక. ఈ సినిమాలో లాస్ట్ 30 మినిట్స్ నాకు బాగా అనిపించింది. అదే మెయిన్ కాన్సెప్ట్ ఉంటది. మైండ్ గేమ్ లాంటిది. అది బాగా అనిపించింది. దాని మీదే ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసి స్క్రీన్ ప్లే రాసుకుంటే అదిరిపోయేది. వీళ్ళు చెప్పిందేంటి హారర్ కామెడీ అన్నారు. సినిమా మొత్తం వెతికినా ఎక్కడా భయపెట్టే సీన్స్ ఒక్కటి కూడా కనిపించలేదు. కామెడీ అంటారా? 'ప్రభాస్' గారి వల్లే అక్కడక్కడ వర్కౌట్ అయింది. ఇంక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ఎందుకున్నారో అందరికీ తెలిసిందే. 'ప్రభాస్' గారు ముందే చెప్పినట్టు మీకు పెద్ద సినిమాల మధ్యలో గ్యాప్ వస్తే రెస్ట్ తీసుకోండి. అంతేగాని ఇలాంటి మూవీస్ మాత్రం అస్సలు చేయొద్దు. ఏదో టైం పాస్ కోసం చేసినట్టుంది. ఆ యాక్టింగ్ కావచ్చు, ఆ ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు ఏవి బాలేవు. ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు ఇలాంటి యాక్టింగ్ చేస్తే వేరే లాంగ్వేజెస్‌లో. ఈ మూవీలో తమన్నానిచ్చిన సాంగ్స్ పెద్దగా బాలేకపోయినా బీజీఎం పర్లేదు బానే ఉంది. ఇంకా 'మారుతి' గారు చాలా మంచి కాన్సెప్టే తీసుకున్నారు. కానీ స్క్రీన్ ప్లేని చాలా కమర్షియల్‌గా ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా రాసుకున్నారు. ఫస్ట్ హీరోలకి భజన చేయడం ఆపేసి స్క్రీన్ ప్లే మీద కాన్సంట్రేషన్ చేస్తే బావుంటది. అలా చేయకుండా పెద్ద హీరో దొరికారు కదా! భజన చేసేద్దాం, హీరో మీద భారం వేసేద్దాం అని అనుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటది. ఇంకా ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే కాన్సెప్ట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ దెబ్బేసింది. పైగా లెంగ్త్ కూడా చాలా ఎక్కువుంది. 3 గంటలు అవసరం లేదు ఈ సినిమాకి. మీరు గనక 'ప్రభాస్' గారికి వీరాభిమాని అయితే మీకు నచ్చే ఛాన్స్ ఉంది. నార్మల్ ఆడియన్స్‌కైతే చాలా కష్టం. పైగా పార్ట్ 2 కూడా ఉంది. ఎందుకోసం అంటే ఇంకోసారి 'అర్షద్ వర్షి' లాంటి యూజ్‌లెస్ కమెడియన్స్ మాటల్ని నిజం చేయడానికి.